కోవిడ్ తర్వాత 40,00,000 ఉద్యోగాలు. చాలా ఉద్యోగాలు. అంటే ఏఐ వల్ల కోడింగ్ జాబులు కూడా పోతాయా? ఇది నిజమా? అంటే ఎఫెక్ట్ 9 జాబ్ టైప్స్ దట్ మైట్ బి ఎఫెక్టెడ్. సో, దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఏఐ వల్ల ఏ ఉద్యోగాలు ఉంటాయి నేను కొన్ని చెప్తా ఉంటా. లైక్ మనం ఇన్‌స్టాల్‌లో చేసినప్పుడు కూడా ఎస్ఏపీ మీద కానియండి ఎక్కువ అంత ఓపెన్ అంటే దాని మీద కెరీర్ కొనసాగించడం అంత కరెక్ట్ కాదని. అండ్ దెన్ లేటర్ హెచ్ఆర్ రిలేటెడ్ జాబ్స్ అని ఫ్యూచర్‌లో ఉండవు. దాని తర్వాత టెలికాలర్స్ కానియ్యండి, తర్వాత వచ్చేసి అకౌంటింగ్ కానియ్యండి, ఫినాన్స్ సైడ్ కానియ్యండి, కొన్ని ఈ మార్కెటింగ్ కానియ్యండి. సో, ఇలా ఏంటి అంటే మార్కెటింగ్ జాబ్స్ కూడా తగ్గుతాయి. సో, డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ కూడా చాలా వరకు తగ్గుతాయి. సో, ఇలా చాలా సార్లు నేను చెప్తూ వచ్చాను. ఇంకా నేనేమంటున్నానంటే కోవిడ్ తర్వాత దాదాపు ఎవ్రీ ఇయర్ 40,00,000 ఉద్యోగాలు ఇండియాలో ఉంటున్నాయి. కానీ కొన్ని జాబ్స్ అనేవి ఇంపాక్ట్ అనేది ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉండబోతుంది. దాంట్లో ఇప్పుడేంటి అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఆ ఇంపాక్ట్ ఈ జాబ్స్‌ని మనం తెలుసుకొని, ఇక్కడ మన దాన్ని జా డొమైన్ చేంజ్ అవ్వడమా, స్విచ్ అవ్వడమా, లేకపోతే ఇంకా ఆల్టర్‌నేటివ్స్ అనేది మనం ఆలోచించాలి. దాంట్లో ఎప్పుడు కూడా ఏంటి అంటే చాలామంది ఏమనుకుంటారంటే కోడింగ్ అనేది నేనేమంటున్నానంటే చాలా సార్లు చెప్పాను. మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. కోడింగ్ అనేది పూర్ కోడర్స్ ఎవరైతే ఉంటారో అంటే బేసిక్ కోడర్స్ గానియండి, అంత ఎఫెక్టివ్‌గా కోడింగ్ చేయలేని వాళ్ళకి కోడింగ్ ఉద్యోగాలు ఉండవు. మెల్లగా ఎలాగోలాగా నేనెప్పుడో ఔట్‌డేటెడ్ సాఫ్ట్‌వేర్ అలాగే నేను రాస్తాను. కొత్తగా నేను అప్పటికప్పుడు అప్‌డేట్ కాను. క్వాలిటీ ఆఫ్ కోడ్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అది నేను చెయ్యను అంటే డెఫినైట్‌లీ మీ జాబ్ అనేది ఏఐ రీప్లేస్ చేస్తుంది. ఈవెన్ దో ఇఫ్ యూ ఆర్ కోడర్. ఓకే. ఒకవేళ మీరు కోడింగ్ చేస్తున్న కోడర్ అయినా కానీ ఇఫ్ యూ ఆర్ క్వాలిటీ ఆఫ్ కోడ్ ఈస్ నాట్ గుడ్ ఏఐ ఈస్ గోయింగ్ టు రీప్లేస్ యువర్ జాబ్. సో, కోడింగ్ గూడా ఆ లిస్ట్‌లో ఉంది. మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇంకోటి కోడింగ్ బాగా మీరు క్వాలిటీ కోడ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, రాస్తున్నారు అంటే డెఫినైట్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ ఏఐ అండ్ యూ విల్ రీచ్ బెటర్ ప్యాకేజ్ ఆర్ బెటర్ పొజిషన్ గూడా మీరు రీచ్ అయ్యేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏఐ ఏంటి అంటే ఏం లేదు సింపుల్‌గా చెప్పాలి అంటే హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఏఐ అనేది చాలా సపోర్ట్ చేస్తుంది. లైఫ్‌లో, కెరియర్‌లో ముందుకెళ్ళొచ్చు. హార్డ్ వర్క్ చేయకుండా మెల్లగా ఎలాగోలా బతికేద్దాము. ఎప్పుడో ఒక కోర్స్ నేర్చుకున్నా. నేను దీంతోనే కంటిన్యూ అవుతా అంటే వాళ్ళ జాబ్ అనేది ఉండదు. అండ్ దెన్ అండ్ 100% కస్టమర్ సర్వీస్. కస్టమర్ సర్వీస్ అనేది ఆల్మోస్ట్ ఏఐ రీప్లేస్ చేసేస్తది. మోస్ట్‌లీ ఒక 10, 15% మాత్రమే కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలనేవి ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇఫ్ యూ ఆర్ అంటే చాలామంది పార్ట్ టైమ్ జాబ్ గాకుండా కస్టమర్ సర్వీస్‌ని ఫుల్ టైమ్ చేసుకునే వాళ్ళు డెఫినైట్‌లీ యువర్ జాబ్ ఈస్ నాట్ పర్మనెంట్. ఓకే. ఇదొకసారి ఆలోచించండి. ఎప్పుడైనా మీ జాబ్ పోవచ్చు. ఎప్పుడైనా మీ జాబ్‌ని ఏఐ రీప్లేస్ చేయొచ్చు. అండ్ దెన్ హెచ్ఆర్. హెచ్ఆర్ జాబులు చెప్తున్నాను గదండీ! మీరు డేంజర్ బెల్స్ కస్టమర్ సర్వీస్ అని కొంత టైమ్ ఉండొచ్చేమో. బట్ హెచ్ఆర్ జాబ్స్ అనేవి ఆల్మోస్ట్ ఎడ్జ్‌లో ఉన్నాయి. అండ్ చాలా హెచ్ఆర్ జాబ్స్‌ని ఏఐ రీప్లేస్ చేయబోతుంది. హెచ్ఆర్ ఉండయి. జాబ్స్ అయితే ఉంటాయి. పూర్తిగా తీసేస్తారు. పూర్తిగా అసలు ఉద్యోగాలు లేవని కాదు. ఏ డొమైన్ కూడా ఇప్పుడు నేను మాట్లాడుతున్న కోడింగ్ గానియండి, కస్టమర్ సర్వీస్ గానియండి, లేకపోతే ఇప్పుడు మాట్లాడుకున్న హెచ్ఆర్ గానియండి, ఏది కూడా 100% అసలు ఉండదు అనే పరిస్థితి ఉండదు. కానీ తక్కువ. చాలా వరకు ఏఐ రీప్లేస్ చేయబోతుంది. సో, హెచ్ఆర్ జాబ్ కూడా అలాంటిది. కస్టమర్ సర్వీస్, హెచ్ఆర్ అండ్ ఫినాన్స్. ఫినాన్స్‌లో చాలా వరకు ఏంటి అంటే, ఈ చార్టర్డ్ అకౌంట్స్ కానియ్యండి, ఇవన్నీ గూడా కమింగ్ డేస్‌లో ఇప్పుడున్న దానికంటే కొంత ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఏఐ ఇంపాక్ట్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ దానికి సంబంధించి మనకి ఏఐ కూడా రీప్లేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో, అది మనము ఒకసారి ఆలోచించాలి. అండ్ దాని తర్వాత వచ్చేసి ఏంటి అంటే టీచర్స్. అండ్ సాడ్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఒకప్పుడులా కాదు ఇప్పుడు. ఇప్పుడు మనమంతా కూడా అంతా డిజిటల్ అయిపోయింది. అంటే టీచర్స్ కూడా ఏఐ రీప్లేస్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. చాలామంది టీచర్ అంటే ఒక ఎమోషన్ అట్లా లేదు ఇప్పుడు. సో, డెఫినైట్‌లీ అది కూడా రీప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎగ్జాంపుల్ చాలామంది ఇంజినీరింగ్ ఫ్యాకల్టీస్ ఉంటారు కదా! వాళ్ళ కెరియర్స్ కూడా చాలా వరకు స్టాగ్నేట్ అయిపోయి వీళ్ళు కూడా ఇక్కడ కూడా ఎవ్రి దాంట్లో కూడా ప్లస్ ఉంది. హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి పాజిటివ్ ఉంటుంది. ఇక్కడ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయ్యే ఫ్యాకల్టీస్ కానియండి, ఇప్పుడు కొత్తగా చాలా కోర్సులొచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఇంజినీరింగ్ కాలేజెస్‌లో ఎవరైతే అప్‌డేట్ అవుతున్నారో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ కెరియర్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇక్కడ ప్రతిరోజు కొన్ని వేల, లక్షల కొత్త విషయాలు, కొత్త థింగ్స్, అప్‌డేటెడ్ థింగ్స్ వస్తున్నాయి.
కొన్ని వేలు అని చెప్పొచ్చు కాదు, లక్షల్లో కొత్త కొత్త అప్డేట్స్ వస్తా ఉన్నాయి. ఒక్కొక్క టెక్నాలజీ, డిఫరెంట్ టెక్నాలజీస్, కొత్త కొత్త అప్డేట్స్ ఎవ్రీడే లక్షల్లో ఉన్నాయి. అందుకని ఎవ్రీడే లెర్నింగ్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ జాబ్ని మీరు కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం. అదే నేను చెప్తా ఉన్నాను. ఇవి అంటే కోడర్స్ కూడా ఇలాంటి పరిస్థితి. మీరు కోడింగ్ చేసే జాబ్ అయినా కానీ మీ ఉద్యోగానికి సెక్యూరిటీ లేదు అంటిల్ అన్లిస్ యు ఆర్ అప్డేటెడ్. ఓకే, ఆలోచించండి, ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వండి. మీ ఉద్యోగాన్ని అండ్ మీ కెరియర్ని బెటర్ వేలో మీ లైఫ్ని లీడ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.